దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇప్పుడు పేపర్ లీకేజీల పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. నీట్ పరీక్షల సాకుతో కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్న ఇండియా కూటమి నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. అసలు దేశంలో పేపర్ లీకుల చరిత్ర కాంగ్రెస్ దేనంటూ కుండబద్దలు కొట్టారు. అధికారంలోకి రాలేక ఏదో ఒక వ్యవస్థను కూల్చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు విద్యార్థులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు తెర తీస్తున్నాయని సంచలన ఆరోపణ చేశారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ రాజీనామాలను అడుగుతున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి అసలు ఆ నైతిక హక్కు ఎక్కడుందంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో 10th పేపర్ లీక్ అయినప్పుడు రేవంత్ తన శాఖను వదులుకున్నారా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కేటీఆర్ రాజీనామా చేశారా? ఎమ్మెల్సీ పదవి రాగానే ప్రొఫెసర్ కోదండరాం కి నిరుద్యోగుల కష్టాలు కనబడడం లేదా అంటూ విపక్షాలపై బ్రహ్మాస్త్రాలు సంధించారు. అసలు ఢిల్లీ ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డి విసిరిన ప్రశ్నల తూటాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. దేశంలో విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రేమ లేదని, వారిది కేవలం పావులుగా వాడుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దేశ వ్యతిరేక శక్తుల నిరసనల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని, భారత్ ను ముక్కలు చేయాలని ఆలోచించే శక్తులు జంతర్ మంతర్ వద్ద చేరి ధర్నాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నీట్ ఇష్యూని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పేపర్ లీకులు జరిగితే ప్రభుత్వాలు రాజీనామా చేశాయా అని నిలదీశారు. నేడు తెలంగాణలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉన్న విద్యాశాఖను ఎందుకు వదులుకోలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముందు దీనికి సమాధానం చెప్పాకే నీట్ పేపర్ లీక్ పై తనను ప్రశ్నించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి తెలంగాణలో మరి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, మరి ఆయన ఎందుకు ఆ రోజు రాజీనామా చేయలేదు? పోనీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ మంత్రులను రాజీనామా చేయాలని అడిగే ముందు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2025 లో ఎస్ఎస్సి పేపర్ లీక్ మార్చి 21వ తేదీన ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు నిర్వహిస్తే ఫస్ట్ డేనే నల్గొండ జిల్లాలో నకరకల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయింది. దానికి 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ రోజు జైలుకి వెళ్ళలే, ఖాళీ సస్పెండ్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసి ఎవరైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళను కూడా తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు ఆ రోజు ప్రశ్నపత్రం లీక్ అయితే రేవంత్ రెడ్డి ఆ రోజు చేయలేదు కదా? ఇది 10th ఫెయిల్ సర్కార్. ఇది ఆ రోజు వచ్చిన పేపర్ ఇప్పుడు రాలేదు. ఇప్పటికైనా నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని రాజీనామా చేయాలని అడుగుతున్నప్పుడు కనీసం నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, నువ్వు ముందు రాజీనామా చెయ్యి. చేసిన తర్వాత నీట్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ధర్నాలు చేయాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్ మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద కర్రలు పట్టుకొని వచ్చి బీజేపీ ఆఫీస్ కార్యకర్తల మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీ ప్రభుత్వంలో అరెస్టులు చేయాలా? రాజ్భవన్, చెలో రాజ్భవన్ నిర్వహించి చెప్పండి. సత్తా ధైర్యం మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. మీరు 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు రాజీనామా చేశారా? జయశంకర్ వ్యవసాయ వర్సిటీ బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు మంత్రులతో రాజీనామా చేయించారా అని కాంగ్రెస్ నేతలను కడిగిపాడేశారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లోట్ హయాంలో ఏకంగా 18 పేపర్ లీక్లయితే నాడు ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ పైన కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోయి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎన్నిసార్లు లీక్ అయ్యాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నిరుద్యోగుల పక్షాన నిలబడతామన్న ప్రొఫెసర్ కోదండరాంను సైతం కిషన్ రెడ్డి టార్గెట్ చేశారు. ఎమ్మెల్సీ పదవి రాగానే అందరికీ ఉద్యోగాలు వచ్చినట్టేనా? జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా కనీసం ప్రశ్నించరా అని కోదండరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రం తీసుకున్న చర్యను కిషన్ రెడ్డి వివరించారు. పేపర్ లీక్ అయిన విషయం తెలియగానే కేంద్రం వెంటనే స్పందించి 17 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టిందని స్పష్టం చేశారు. మిలిటరీ విమానాల ద్వారా కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశ్నాపత్రాలను తరలించి రెండోసారి సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ఇది ఢిల్లీ సాక్షిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పొలిటికల్ అటాక్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఆప్ పాలిస్తున్న ఢిల్లీ, పంజాబ్లలో జరిగిన పేపర్ లీకేజీలను సైతం ఎత్తి చూపుతూ విపక్షాల నోరు మూయించే ప్రయత్నం చేశారు. తమను ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు లేదని కుండబద్దలు కొట్టారు. మరి కిషన్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నల తూటాలకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు? నీట్ వర్సెస్ 10th, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వార్ తెలంగాణ రాజకీయాలను ఇంకెంత హీటెక్కిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.